విద్యార్థులందరికీ నమస్కారం. మనకు ఇప్పుడు డిజిటల్ తరగతుల్లో ప్రసారమైనటువంటి క్లాసెస్లో పూర్తిగా తెలుగులోనే చెప్పడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారని కొంతమంది నా దృష్టికి తేవడం జరిగింది. అందుకే మీ అందరి కోసం మనం రెగ్యులర్గా క్లాసులో ఎలాగైతే చెప్పుకుంటామో అదే రకంగా తెలుగు ఇంగ్లీషు కాంబినేషన్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఈ పద్ధతిలో మీకు కనుక పూర్తిగా అర్థమైనట్టు అనిపిస్తే, అంతకంటే కొంచెం బెటర్గా అనిపించినట్టయితే మనం ఫర్దర్గా ఇంకా కొన్ని వీడియోలు చేస్తూ మన సిలబస్ కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ లెసన్ చూసినట్లయితే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. And we have learned about reflection of light in our previous classes, like in 8th class and in 9th class, and we have learned some reflection laws. Enti first one is reflection, angle of incidence is equal to angle of reflection అనేది ఒకటి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దిస్ ఇస్ వై? బికాస్ దిస్ పాయింట్ వీ హ్యావ్ లర్న్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్స్, బట్ హియర్ we discuss about curved surfaces, means curved mirrors. These curved mirrors generally called as spherical mirrors. వీటి జనరల్ మనం స్పెరికల్ మిర్రర్స్ అని అంటాం. ఈ స్పెరికల్ మిర్రర్స్ లో ఇందులో కూడా మనం ముఖ్యంగా we have to discuss in this lesson about two types of mirrors. First one is concave mirror and the second one is convex mirror. First one is concave mirror and the second one is convex mirror. And next question is, what is concave and what is convex? How can we find which is concave surface and which is convex surface? Let us see. Generally in our daily life we see several things around us. వాటిలోనే జనరల్గా మనం గుర్తుపట్టడానికి కాన్కేవ్ సర్ఫేస్ ఏది, కాన్వెక్స్ సర్ఫేస్ ఏదని గుర్తుపెట్టడానికి let us see some examples. First one is the inner side of the spoon. జనరల్గా మనకు స్పూను ఈ సర్ఫేస్ లో ఉంటుంది అని అనుకుందాం, రైట్? జస్ట్ ఇమాజిన్ దట్ దిస్ ఇస్ స్పూన్. ఈ స్పూన్ లో ఇన్నర్ సైడ్ అంటే ఇట్లా మనం తీసుకునేటప్పుడు మనకు కనిపించేటట్టు లోతుగా ఉండేటటువంటి ప్రాంతం, ఆ ఇన్నర్ సైడ్ ఏమంటామంటే స్పూన్ ఇన్నర్ సైడ్. దిస్ ఈస్ కాన్కేవ్ సర్ఫేస్. అదే విధంగా అవుటర్ సైడ్ చూసినట్టయితే అంటే ఈ కింద నుంచి స్పూన్ లో కింద ఇట్లా మనం తిప్పి చూస్తే పైకి ఉబ్బెత్తుగా కనిపిస్తుంది కదా, అదేంటంటే కాన్వెక్స్ సర్ఫేస్. కాన్కేవ్ సర్ఫేస్ అండ్ కాన్వెక్స్ సర్ఫేస్. ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ సర్ఫేస్, ట్యూబ్లైట్ సర్ఫేస్, ఈ ట్యూబ్లైట్ సర్ఫేస్ కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి చూస్తే మనకు పైకి ఉబ్బెత్తుగా కనిపిస్తుంది కాబట్టి బయట చూస్తే దీన్ని మనం ఏమనుకుంటే కాన్వెక్స్ సర్ఫేస్ అని అనొచ్చు. అట్లనే మనకు ఒక బౌల్ తీసుకున్నట్టయితే ఇట్లా కర్వ్డ్ సర్ఫేస్ ఉన్న బౌల్ తీసుకున్నట్టయితే ఆ ఇన్నర్ సైడ్ ఏమో కాన్కేవ్ సర్ఫేస్ లాగా ఉంటుంది, అలాగే అవుటర్ సైడ్ ఏమో కాన్వెక్స్ సర్ఫేస్ లాగా ఉంటుంది. లెట్ us see another example. మన ఇంటి దగ్గర ఉండే టీవీ పైన జనరల్ DTH కు పైన ఉంటుంది కదా టెంకలాగా, అదే మనకు ఎయిర్టెల్ అయినా DTH సన్ డైరెక్ట్ అయినా ఏ DTH తీసుకున్న పైన పెట్టి మనకు ఒక టెంకలాగా ఉంటుంది కదా, అది కూడా మీరు చూడండి కొంచెం కర్వ్డ్ సర్ఫేస్ లాగా ఉంటుంది. ఆ కర్వ్డ్ సర్ఫేస్ లో ఉండే అందులో కూడా ఇన్నర్ సర్ఫేస్ ఏమో కాన్కేవ్ సర్ఫేస్ అండ్ అవుటర్ సర్ఫేస్ ఏమో కాన్వెక్స్ సర్ఫేస్. మళ్ళీ ఒకసారి చెప్తుందంటే జనరల్గా ఇలా ఉందనుకోండి, కర్వ్ ఇలా ఉంటే ఈ ఉబ్బెత్తు భాగం సైడ్ ఈ ఉబ్బెత్తు భాగం సైడ్ ఉంటే వీటిని ఉబ్బెత్తు భాగం సైడ్ ఉన్న వాటిని ఏమంటామంటే
కాన్వెక్స్ సర్ఫేస్ అంటాం. ఏమంటామంటే కాన్వెక్స్ సర్ఫేస్ అంటాం. ఈ ఇన్నర్ సైడ్ లోపలికి ఉన్న దాన్ని ఏమంటాం అయ్యా అంటే కాన్కేవ్ సర్ఫేస్ అని అంటాం. కాన్వెక్స్ సర్ఫేస్ అండ్ కాన్కేవ్ సర్ఫేస్. ఒకవేళ ఇప్పటి వరకు డిజిటల్ తరగతిలో ఉన్నటువంటి ప్రిలిమినరీలో దీని ఏమంటామంటే పుటాకార తలం అంటాం, దీనేమో కుంభాకార తలం అంటాం. కాన్వెక్స్ అంటేనేమో కుంభాకార తలము అండ్ కాన్కేవ్ సర్ఫేస్ అంటేనేమో పుటాకార తలము. ఒకసారి మీకు అందులో విన్నట్టు తెలుగు మీడియంలో విన్నారు కాబట్టి వాటిని ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ పదాలు అక్కడ ఉపయోగించండి. నెక్స్ట్ ఇప్పుడు కాన్కేవ్ సర్ఫేస్ అండ్ కాన్వెక్స్ సర్ఫేస్. ఎట్లా ఉబ్బెత్తు సైడ్గా ఉంటేనేమో కాన్వెక్స్ సర్ఫేస్ అంటాం, అట్నే లోపలి సైడ్ లో వాటినేమో మనం కాన్కేవ్ సర్ఫేస్ అని అంటాం. ఇప్పటి వరకు ఏం చేసినాం, ఇప్పుడు మనం డైరెక్ట్ లెసన్ లోకి ఎంటర్ అయినట్టయితే అండ్ ఇన్ జనరల్ లైఫ్ లో మనం చాలా చూస్తూ ఉన్నట్టు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ అవర్ ఇమేజ్ ఇన్ ప్లేన్ మిర్రర్స్ మీన్స్ ఇన్ అవర్ రెగ్యులర్ మిర్రర్స్, అందులో మన ఫేసెస్ ఎట్లుందంటే ఎట్లా ఉందో మన ఫేస్ ఎట్లుందో ఇమేజ్ కూడా అలానే కనిపిస్తుంది అన్నట్టు. వీ కెన్ సీ అవర్ ఇమేజ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, అక్కడ మనం వీ కెన్ అబ్జర్వ్ ఎరెక్టెడ్ ఇమేజ్ అంటే మన తలకాయ పైకి ఉందనుకో, అందులో కూడా మన తల పైకే కనిపిస్తుంది, కాళ్ళు కిందికే కనిపిస్తుంది. దట్ ఈస్ ఎరెక్టెడ్ ఇమేజ్. అండ్ ఇన్ curved mirrors means spherical mirrors we can observe our inverted images. Inverted images అంటే తల భాగం కిందికి ఉంటుంది, కింది భాగం ఏమో పైకే ఉంటుంది. అట్లాంటి ఇమేజెస్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏ మిర్రర్ లో చూస్తాం అనేది we will see. రైట్, నెక్స్ట్ ఇందులో మరి కాన్కేవ్ మిర్రర్ గురించి let us see first about concave mirrors and we have to learn some technical words. ఏంటి మన టెక్నికల్ వర్డ్స్ ఇక్కడ ఏముంటాయి అంటే మనం let us see. ఇందులో కాన్కేవ్ మిర్రర్ అందులో ఉండే టర్మినాలజీ ఏముంటుంది అంటే ఇందులో కాన్కేవ్ మిర్రర్ ఉంటుంది కదా, చూడండి. And we see both mirrors parallel and second one is convex mirror. Convex mirror రెండింటిని ఒకేసారి కంపేర్ చేసుకుని చూసినట్టయితే మనకు కొంచెం అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఇందులో చూడండి ఇది కూడా ఇలానే రాస్తాం. రైట్, what difference do you find in both these figures? And we can observe in this first case. In first case, we can observe dotted line this side. ఇక్కడ ఈ డాటెడ్ లైన్స్ ఏం చేస్తుంటే ఉబ్బెత్తుగా ఉన్న సైడ్ గీస్తున్నాం. ఇక్కడ డాటెడ్ లైన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇన్నర్ సైడ్ ఉన్నాయి, లోతు భాగంలో ఉన్నాయి. మరి ఇప్పుడు చూడండి ఈ డాటెడ్ లైన్ what indicates these dotted lines. Here also what indicate these dotted lines. These dotted lines indicate non-reflecting surface. Non-reflecting surface means అంటే ఆ సైడ్ నుంచి చూస్తే మన ఇమేజ్ మనకు కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అద్దంలో చూసినప్పుడు ఏం చేస్తుందంటే మన ఇమేజ్ మనకు కనిపిస్తుంది కదా, అదేమంటుందండి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అక్కడ ఆ ఏరియాలో మనకు ఆ సర్ఫేస్ లో మనకు మన ఇమేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మన ఫేస్ అనేది లేకుంటే ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకో, ఎనీథింగ్ ఏం తీసుకున్నా దాని యొక్క ఇమేజ్ అందులో కనిపిస్తుంది. ఆ సైడ్ ఏమైందంటే ఆ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి రేస్ అది రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ సర్ఫేస్ మనం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని అంటాం. కానీ వెనక సైడ్ నుంచి చూస్తే, అద్దం వెనక సైడ్ నుంచి చూస్తే ఏమవుతుందంటే మన బొమ్మ మనకు కనిపించదు. వి కాంట్ సీ అవర్ ఇమేజ్. ఓకే, ఫ్రమ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. దట్ బ్యాక్ సర్ఫేస్ ఈస్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. Okay, to indicate that non-reflecting surface while we drawing the diagrams, we have to indicate that non-reflecting surface by drawing these dotted lines.
కాబట్టి ఈ డాటెడ్ లైన్స్ మనం డ్రా చేసుకుంటే ఈ డాటెడ్ లైన్ ఉన్నటువంటి సర్ఫేస్ ఏం చెప్తాయి అంటే మనకు నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటారు. మరి ఇటువైపు నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అయితే ఇటువైపు ఏమైతుంది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ వైపు అయితే డాటెడ్ లైన్ ఉంటుందో అది నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అక్కడ నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా ఇఫ్ యూ పుట్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ సైడ్ వీ కాంట్ గెట్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ సైడ్ పెట్టినటువంటి వస్తువులకు ఎలాంటి ఇమేజెస్ అనేది ఫామ్ కావు. మరి ఎక్కడ సైడ్ పెట్టాలంటే దిస్ ఇస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. దట్స్ వై ఇఫ్ యూ వాంట్ టు సీ ద ఇమేజ్ ఆఫ్ సర్టెన్ ఆబ్జెక్ట్ యూ హావ్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ సర్ఫేస్. కాబట్టి వీటి మీద మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. హియర్ ఆల్సో దిస్ ఇస్ ద నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండ్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండ్ దిస్ ఇస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. వాట్ డిఫరెన్స్ డు యు ఫైండ్ హియర్? ఇక్కడేమో ఉబ్బెత్ సైడ్ ఉందని చెప్పినాం, ఇక్కడేమో ఇన్నర్ సైడ్ ఉంది డాటెడ్ లైన్ సర్ఫేస్. డాటెడ్ లైన్ ఇన్నర్ సైడ్ ఉంది. ఇట్లా ఉబ్బెత్ సైడ్ డాటెడ్ లైన్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే లోపర్ సైడ్ అంటే ఇట్లా ఇన్నర్ సైడ్ కనుక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే వీటిని ఏమంటాం అంటే కాన్కేవ్ మిర్రర్స్ అని అంటాం. అట్లనే ఉబ్బెత్తు సైడ్ కనుక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే వీటిని ఏమంటాం అంటే మనము కాన్వెక్స్ మిర్రర్స్ అని అంటాం. కాన్కేవ్ మిర్రర్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్. రైట్, లెట్ us see some usual terminology. అంటే ఈ రెండిట్లలో కామన్ గా ఉండేటటువంటి టర్మినాలజీ ఏముంటదంటే చూడండి, ఇట్లనే కాదు కాన్కేవ్ మిర్రర్ అంటే ఇదే కాన్కేవ్ మిర్రర్ కాదు, ఇటు తీసినా కానీ ఇది కూడా కాన్కేవ్ మిర్రరే. ఇది కూడా కాన్కేవ్ మిర్రర్. దిస్ ఇస్ ఆల్సో కాన్కేవ్ మిర్రర్. ఎందుకంటే మనకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కాన్కేవ్ మిర్రర్ అంటే ఇటువైపే ఇట్లనే ఉండాలని అవసరం లేదు. ఇటువైపు ఉబ్బెత్తుండాలి, ఇటు సైడ్ ఒకటి ఉండాలి లేదు, ఇట్లా గీసినా కానీ ఇక్కడ మనం ఉబ్బెత్తున్న సైడ్ డాటెడ్ లైన్ తోటి దీన్ని క్లోజ్ చేసిన కాబట్టి దిస్ ఇస్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండ్ దిస్ ఇస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. దట్స్ వై ఇట్స్ ఆల్సో కాన్కేవ్ మిర్రర్. అండ్ హియర్ ఆల్సో ఇప్పుడు ఇది ఇటు ఇట్లా గీసిన కానీ దిస్ ఇస్ ఆల్సో కాన్వెక్స్ మిర్రర్. ఓకే, రైట్. లెట్ us see some common terminology. కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తూ రెండింటిలో కామన్ టర్మినాలజీ ఏముంటుందో చూద్దాం. This is concave mirror. This is concave mirror. Okay, this is non-reflecting surface and this is a reflecting surface. Right. I have a board. If we extend one end of the convex mirror and we have to extend this and we have to try join the other end of the concave mirror, we get a circle. This is 2-dimensional. Actually, concave mirror 3-dimensional structure. We get sphere in that case, but this is the 2-dimensional. That's why this is we get a circle, and this is center of the circle. Right, and here we observe this concave mirror. This concave mirror is a part of circle, and in 3-dimensional, when we discuss about 3-dimensional structure, this is a part of sphere. Concave mirror is a part of sphere. Here concave mirror is a part of circle. Right, this is a center of circle. ఇప్పుడు ఏంటి సర్కిల్ కాబట్టి సెంటర్ ఆఫ్ సర్కిల్. రైట్, this center also center for concave mirror also. That's why this is this center. This center is called center of curvature. Why? Because this curve is belongs to this circle. Okay, this concave mirror is belongs to this circle. That's why the center of the circle also center for the concave mirror. That's why this is called center of curvature. And this is denoted by letter C.
దేంతో డినోట్ చేస్తాం? దీన్ని C తోటి డినోట్ చేస్తాం. సిమిలర్లీ దిస్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్. దిస్ ఇస్ కాంకేవ్ మిర్రర్. ఈ రెండింటికి మధ్యలో ఉంది కాబట్టి దిస్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్. The mid point of the mirror is called pole of the mirror. దేంతో చూపిస్తాం? P తోటి చూపిస్తాం. Mid point of the mirror is called pole of the mirror and this is denoted by letter P. Denoted by letter P. Let us join these two points using a horizontal line. The horizontal line. The horizontal line which joins midpoint of the mirror means pole of the mirror and center of the curvature is called principal axis. Principal axis. ఏమంటాం అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటాం. Okay, here we learn about three terms: center of curvature, principal axis and pole of the mirror. నేను మీకు తెలుగు మీడియంలో చెప్పినప్పుడు మీకు తెలుగు నేను నెక్స్ట్ క్లాస్ లో ఏమని చెప్తారు? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏమో వక్రతా కేంద్రం అని చెప్తారు, ప్రిన్సిపల్ యాక్సిస్ ఏమో ప్రధాన అక్షం అని చెప్తారు, అట్లనే పోల్ ఆఫ్ ద మిర్రర్ ఏమో దర్పణ ధ్రువం అని చెప్తారు. ఓకే రైట్. ఇవే కాకుండా ఇంకో కొన్ని ఉన్నాయి. ఓకే, ఇంతవరకు అయితే అర్థమైనట్టు కదా? లేదా సి అనదర్ టర్మ్స్. This is concave mirror, this is center of curvature and this is principal axis, pradhana aksham, center of curvature C and pole of the mirror P. Right. Let us see. Let's assume that this is a light ray. This is a light ray which is passing parallel to the principal axis. Parallel to the principal axis. This is the principal axis and this light ray is moving parallel to the principal axis. Parallel అంటే ఏంటంటే ఇక్కడ రెండు సమాంతరంగా ఉండడం. ఎంత దూరం పోయినా కానీ వాటి మధ్యలో ఈక్వి డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే రైట్. ఇట్లా ఉంటే ఏమంటాం? parallel అని అంటాం. రైట్. Here this light ray is passing parallel to the principal axis and this light ray is inciding at this point. Right. Before the behavior of reflected ray of this incident ray, we have to learn about another thing, that is this is center of curvature. Simply just draw a line from the center of curvature. Draw a line from center of the curvature to onto mirror surface. This line is intersecting the mirror surface here. And what is the behavior of this drawn light ray or line? ఇక్కడ నుంచి డ్రా చేసినటువంటి ఈ లైన్ యొక్క బిహేవియర్ ఎట్లుంటుంది అంటే, ఇఫ్ వి డ్రా ఎ టాంజెంట్ ఎట్ దిస్ పాయింట్, టాంజెంట్ అంటే స్పర్శ రేఖ. ఇంతకుముందు మనం 9th క్లాస్ లో కూడా చెప్పుకున్నాం స్పర్శ రేఖని. అంటే ఈ స్పర్శ రేఖని మనం ఎట్లా గీయాలి అంటే, చూడండి సింపుల్. నేను ఇట్లా గీసి ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. ఈ కర్ర మీద వెళ్ళొద్దు. మనం ఏ పాయింట్ నుంచి అయితే గీయాలనుకున్నామో ఆ పాయింట్ నుంచి మనం స్ట్రైట్ గా గీయాలి. అంటే ఇప్పుడు ఎట్లుంది మనకు? దిస్ ఈస్ ఎల్ షేప్. ఎట్లా కనిపిస్తుంది ఇది? ఎల్ షేప్. అంటే ఇక్కడ వాట్ ఇస్ ద యాంగిల్ హియర్? దిస్ ఈస్ అబౌట్ 90 degrees. ఎంత ఇక్కడ మనకు 90 degrees. అంటే దిస్ ఈస్ రైట్ యాంగిల్, పర్పెండిక్యులర్. రైట్ యాంగిల్, పర్పెండిక్యులర్. This line is perpendicular to the radius. This is radius also. Why? Because this is a circle. This concave mirror belongs to this circle. That's why this is the center of curvature, center of circle. Okay, the distance between center of the circle to surface of the circle is radius.
Here also this is radius, means the radius is always perpendicular to the tangent. Okay, ఈ టాంజెంట్ ఇక్కడ గీసినటువంటి టాంజెంట్ కి రేడియస్ ఎంత ఉంటది అంటే పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి గీసినటువంటి ఏ లైన్ అయినా కానీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి గీసినటువంటి ఏ లైన్ అయినా కానీ ఎట్లా ఉంటుంది మనకు నార్మల్ లాగానే బిహేవ్ చేస్తుంది. ఓకే, any line drawn from the center of curvature onto the mirror surface behaves like normal at that point. ఏ పాయింట్ దగ్గర గీస్తే ఆ పాయింట్ దగ్గర నార్మల్ లాగా యాక్ట్ చేస్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వచ్చే ప్రతి లైన్ ఎట్లా ఉంటుందంటే నార్మల్ లాగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఇంకా చూడండి ఇట్లా గీసినప్పుడు నార్మల్, దిస్ ఇస్ ద టాంజెంట్. హియర్ ఆల్సో we can find 90 degrees. Radius is perpendicular to the tangent at this point. Right. Right. Let us draw a line from the center of curvature to the point of incident on mirror surface. This is the incident ray, and this incident ray is incidencing on the mirror surface at this point, and here we are drawing a normal from the center of curvature. Center of curvature means actually normal కాబట్టి here we are drawing a normal from center of curvature to the point, okay, on the incidenting point on the mirror surface. Now here we can observe some angle between the normal and incident ray. What is this angle? This angle is called angle of incident. It is denoted by letter I. Once again, the angle made by the incident ray with the normal is called angle of incidence, and this is denoted by letter small I. Okay, you have to learn about the important